ప్రైజ్ లార్డ్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో మీ అందరికీ సాయంకాల శుభములు తెలియజేస్తున్నాను. బ్లెస్సెడ్ టైమ్ విత్ జీసస్ అనేటువంటి సెషన్కు ప్రేమతో మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తున్నాను. మీరందరూ ప్రభువులో ఆనందిస్తూ ఆయనలో కొనసాగుతున్నారని, ఆత్మలో మీరు వర్ధిల్లుతూ ప్రతి విషయంలో వర్ధిల్లుతున్నారని నేను నమ్ముతున్నాను. చిన్న ప్రార్థన చేసుకుని ఈ సెషన్ ప్రారంభించుకున్నాను. జీవాధిపతి తండ్రి, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము. గడిచిన వారం అంతట్లో కాచి కాపాడి సమర్పించి మీ కృపలో మమ్మల్ని భద్రపరిచిన విధానం బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీ సన్నిధి మాకు తోడుగా ఉంచి మీ వాక్కు చేత మమ్మల్ని నడిపిస్తున్న విధానం బట్టి, మీ ఆత్మ చేత మమ్మల్ని ముద్రించిన విధానం బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభువా, మీతో ధన్యకరమైన సమయాన్ని గడపాలని ఆశపడుతుండగా మీరు మాతో మాట్లాడండి. వినగలిగిన చెవిని, గ్రహించగలిగిన మనస్సును మీరు మాకు దయచేయండి. సూటిగా స్పష్టంగా మీ వాక్కును మాకు వినిపింపచేసి మీ కొరకు సజీవ సాక్షులు జీవించడానికి మా జీవితాలను సరిచేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆరాధనలోను ప్రార్థనలోను తోడుగా ఉండి బలపరచమని, మీ సన్నిధి తోడుగా ఉంచి నడిపించమని, ప్రతి డిస్టర్బెన్సెస్ను యేసు శక్తిగా నామములో లైవ్ చేస్తూ మీ సంపూర్ణమైన అధికారాన్ని విడుదల చేస్తూ మొదలైన సమయాన్ని మాకు దీవెనకరంగా మీకు మహిమకరంగా మలచుకోమని యేసుక్రీస్తు వారి నామములో అడిగిపెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మంచిది. కొద్ది నిమిషాలు ప్రభుని స్తుతిద్దాం, ప్రభుని కనపడదాం. ప్రభు మన జీవితంలో చేసిన మేలును జ్ఞాపకం చేసుకుంటూ కృతజ్ఞత కలిగి ప్రభును స్తుతించి కనపడదాం. కృతజ్ఞుడనై స్తుతి పాడేదా నా యేసునాథ అని పాట పాడుతూ ప్రభుని స్తుతించి ఆయన నామమును కనపడతాం. కృతజ్ఞుడనై స్తుతి పాడేదా నా యేసునాథా, నాకై నీవు చేసిన మేలులకై స్తుతి స్తోత్రం చెల్లింతు. కృతజ్ఞుడనై స్తుతి పాడేదా నా యేసునాథా, నాకై నీవు చేసిన మేలులకై స్తుతి స్తోత్రం చెల్లింతు. మరొక పాడదామా? కృతజ్ఞుడనై స్తుతి పాడేదా నా యేసునాథా, నాకై నీవు చేసిన మేలులకై స్తుతి స్తోత్రము చెల్లింపు. అర్హత లేని నాకు నీ మంచిని పంచిన దయామయుడా, అర్హత లేని నాకు నీ మంచిని పంచిన దయామయుడా, నా ఊహకు మించిన ఫలములను ఇచ్చినందుకు వందనము. నా ఊహకు మించిన ఫలములను ఇచ్చినందుకు వందనము. కృతజ్ఞుడనై స్తుతి చేసెదను నా యేసునాథా, నాకై నీవు చేసిన మేలులకై స్తుతి స్తోత్రము చెల్లింపు. కృతజ్ఞుడనై స్తుతి పాడేదా నా యేసునాథా, నాకై నీవు చేసిన మేలులకై స్తుతి స్తోత్రము చెల్లింతు.
ద్వితీయ సత్య దేవుడా యేసు నిన్నే నమ్మెదను. సత్యదేవుని ఏక పుత్రుడా యేసు నిన్నే నమ్మెదను. మా ఊహకు మించిన ఫలములను ఇచ్చినందుకు వందనము. మా ఊహకు మించిన ఫలములను ఇచ్చినందుకు వందనము. కృతజ్ఞుడనై స్తుతి పాడేదా నా యేసు నాదా. నాకై నీవు చేసిన మేలులకై స్తుతి స్తోత్రము చెల్లింతు. కృతజ్ఞుడనై స్తుతి పాడేదా నా యేసు నాదా. నాకై నీవు చేసిన మేలులకై స్తుతి స్తోత్రము చెల్లింతు. స్తుతి స్తోత్రము చెల్లింతు. స్తుతి స్తోత్రము చెల్లింతు. కృతజ్ఞత నిండిన హృదయాలతో ప్రభుని స్తుతిద్దాం. అర్హతకు మించి అనేకమైన మేలులు, అనేకమైన దీవెనలు, కృపలు తన దయ ద్వారా మనకు అనుగ్రహించిన దేవునికి నిండు హృదయంతో స్తోత్రాలు చెప్తాం. ప్రతిరోజు నూతన వాత్సల్యంతో ఎదుర్కొంటున్న దేవుడు స్తుతినందటానికి అర్హుడు, అధిక స్తోత్రార్హుడు ఆయన. హల్లెలూయా. ఆరాధనలకు యోగ్యుడు ఆయన. సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన దేవా నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఆ స్తుతులకు కారణభూతుడవు నీవే. కృతజ్ఞత నిండిన హృదయాలతో ప్రతి విషయంలోనూ మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మా ఈ స్తుతిని ఆరాధన మీకే సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్, 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 ఆమేన్. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. ప్రభును స్తుతించడం చాలా గొప్ప ధన్యత మనకు దేవుడు అనుగ్రహించారు. కృతజ్ఞత నిండిన హృదయాలతో ప్రభుని స్తుతింపు బద్దలమై ఉన్నాము. వాక్యంలో ఒక మాట ఉంటుంది కదా, కృతజ్ఞత అర్పణలు చెల్లించచ్చు ఆయన గుమ్మములో ప్రవేశించుడే అని. నిజంగా ఆయన సన్నిధిలోకి ఒక పాస్వర్డ్ ఏదైనా ఉంది అని అంటే అది కృతజ్ఞత. కృతజ్ఞత లేకుండా ఆయన సన్నిధిలోనికి ప్రవేశించడం జరగదు. అక్కడ మనము ఎంట్రీ తీసుకోవడం చాలా కష్టం. అందుకే దేవుని చిత్తం ఏంటి మన పట్ల అని కూడా మనం ఆలోచన చేస్తే, ఎల్లప్పుడూ సంతోషంగా ఉండండి, ఎడతెగక ప్రార్థన చేయండి. మూడవది, ప్రతి విషయంలో దేవునికి కృతజ్ఞతాస్తుతులు తెలియచేయండి. ఇది క్రీస్తు యేసునందలి దేవుని చిత్తం మన పట్ల అనే మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 16-18 వచనాలు గల మాటలు. అంటే ప్రతి విషయంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం అనేటువంటిది క్రీస్తు యేసునందు మన కొరకు నిర్ణయించబడినటువంటి దేవుని చిత్తము. ఈరోజు కృతజ్ఞతలు తెలియజేస్తున్నామా? సంతోషంగా ఉంటే కృతజ్ఞతలు వస్తాయి. సంతోషంగా లేకపోయినా కృతజ్ఞత చెల్లించాలి. అందుకే కదా మీరు చింతిస్తున్న వారైతే దేని విషయం చింతించకూడదు, కానీ ప్రతి విషయంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించవచ్చు. కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపంలోనూ, ప్రార్థనా విన్నపంలో దేవుడికి తెలియచేయండి. అప్పుడు సమస్త జ్ఞానం గురించిన దేవుడి సమాధానము యేసు క్రీస్తు వలన మీ హృదయంలోకి, మీ తలంపులకు కావలిగా ఉంటుంది. అంటే ఎడతెగ ప్రార్థన చేయడం ఏమి, సంతోషంగా ఉండటం ఏంటి, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం అనేటువంటిది అది మన జీవిత పరమావిధి. దాన్ని మనం చేయటానికి మనం ఇష్టపడాలి. ఈరోజు కృతజ్ఞత లేకుండా ఆయన సన్నిధిలోనికి రాలేము. కృతజ్ఞత లేని వారు దేవుని సేవించలేరు అని కూడా మనం చూస్తాం. 10 మంది కుష్ఠరోగులను యేసు ప్రభు స్వస్థపరిచిన తర్వాత అందులో వారికి చెప్పాడు, మీరు వెళ్ళి ప్రధాన యాజకుని కనపరచుకోండి అని. ఎంతమంది వచ్చారండి? తిరిగి వెనక్కి ఒక్కరే వచ్చారు. ఈరోజు ఆ ఒక్కరు మనమైతే ఎంత బాగుంటుంది కదా. చాలామంది దేవుని చేత అనేకమైన మేలులు, ఉపకారాలు, దీవెనలు పొందుకుంటారు, కానీ కృతజ్ఞత కలిగి జీవించరు. కృతజ్ఞత లేకపోతే
దేవుడు మనలో దీవిస్తాడు, కానీ దానికి తగినటువంటి ప్రతిఫలాన్ని మనం అనుభవించలేము. ఈరోజు కృతజ్ఞత కలిగిన వారిని దేవుడు లేవనెత్తడానికి ఇష్టపడతాడు. కృతజ్ఞత కలిగిన వారి జీవితంలో దేవుడు మేలు చేయడానికి ఇష్టపడతాడు. కృతజ్ఞత కలిగిన వారి జీవితాన్ని దేవుడు ఉద్ధరిస్తాడు, చక్కగా ముందుకు నడిపిస్తాడు, ఆశీర్వదించి. ఈరోజు అట్టి దీవెనకరమైన జీవితం కనుక మనకు కావాలంటే దేవుని కొరకు కృతజ్ఞత మన జీవితంలో ఉండడం ఎంతైనా మంచిది, ఎంతైనా అవసరం కూడా. ఈరోజు అట్టి కృతజ్ఞత మనం కలిగి ఉండటానికి దేవుడు మనకు సహాయం చేసి నడిపించును గాక. ఆమెన్, ఆమెన్. మంచిది. లెర్న్ టు నో హిమ్ మినిస్ట్రీస్ ద్వారా ప్రతి ఆదివారం సాయంత్రం 7 గంటలకు ప్రసారం అవుతున్నటువంటి బ్లెస్సెడ్ టైమ్ విత్ జీసస్ అనేటువంటి సెషన్ ద్వారా మీరు దీవించబడుతున్నారని నేను నమ్ముతున్నాను. ఈ సెషన్ మీకు దీవెనకరంగా అనిపిస్తే ఫ్రెండ్స్ అండ్ రిలేషన్స్తో కూడా షేర్ చేయండి. అదేవిధంగా ప్రతిరోజు ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్లో లెర్న్ టు నో హిమ్ అనేటువంటి పేజ్లో ఒక డైలీ డివోషన్ మీకు అందుబాటులో ఉంది. మీరందరూ కూడా వాక్యాన్ని చదవండి, వాక్యాన్ని ధ్యానించండి. పర్సనల్గా ఉదయం లేచిన వెంటనే వాక్యాన్ని ధ్యానించండి. వాక్యాన్ని అర్థం చేసుకొని ధ్యానించి నేర్చుకొని దాన్ని అనుసరించి నడుచుకోవడానికి ప్రయత్నం చేయండి. అఫ్కోర్స్ మీరు చాలామంది వాక్యాన్ని వింటూ ఉండొచ్చు, వినటం వల్ల విశ్వాసం కలుగుతుంది, కరెక్టే. కానీ మీరు ధ్యానిస్తేనే తప్ప మీకు వాక్యం యొక్క మాధుర్యం మీకు అర్థమవుతుంది. వాక్యాన్ని ధ్యానించకుండా మీరు అందులోని సారాన్ని గ్రహించకుండా మీరు అనుభవించి దానిలో ఎదగడం అనేటువంటిది, మీరు బలం పొందడం అనేటువంటిది జరగదు. కనుక ప్రతిరోజు కూడా వాక్యాన్ని ధ్యానించడం మాత్రం మర్చిపోవద్దు. మీ పర్సనల్ స్టడీ మీకు ఖచ్చితంగా ఉండాలి. ఆ తర్వాత అడిషనల్గా మీరు వాక్యాన్ని వినొచ్చు, వాక్యాన్ని చూడొచ్చు, లేకపోతే వాక్యాన్ని మీరు ఎక్కడైనా డివోషనల్ రూపంలో చదువుకోవచ్చు. మరి లెర్న్ టు నో హిమ్ పేజ్లో వచ్చేటువంటి డివోషనల్, వాక్యానుసారమైనటువంటి డివోషనల్ కనుక మీరు వాక్యాన్ని ధ్యానించుకున్న తర్వాత ఇన్ ద కోర్స్ ఆఫ్ ద డే, ఆ రోజుల్లో ఎప్పుడైనా సరే మీకు ఏదైనా స్పిరిచువల్ ఎంపవర్మెంట్ కావాలనిపిస్తే డైలీ డివోషన్ మీరు చదువుకోండి. అందులో ఒక ప్రేయర్ కూడా ఉంటుంది. ఆ ప్రేయర్ని కూడా మీరు చేసుకున్న తర్వాత మరి మీరు బలపరచబడచ్చని మీకు మనం చేస్తున్నాను. ఇది మీకు దీవెనకరంగా అనిపిస్తే ఫ్రెండ్స్ అండ్ రిలేషన్స్తో షేర్ చేయండి. బైబిల్ స్టడీ సిరీస్ కూడా మీకు అందుబాటులో ఉన్నాయి. స్క్రిప్చర్ టైం అనేటువంటి ప్రోగ్రాంలో దాన్ని కూడా మీరు వీక్షించవచ్చని మీకు మనం చేస్తున్నాను. మీ ప్రార్థన అవసరం ఏమున్నాయన్నా మాకు తెలియపరచండి. వీఆర్ మోర్ దెన్ హ్యాపీ టు ప్రే ఫర్ యూ. లెర్న్ టు నో మినిస్ట్రీస్ కోసం కూడా ప్రార్థన చేయండి. పాలుభాగస్తులుగా ఉండి మరి ఈ యొక్క పరిచయంలో మీరు కూడా మరి కొనసాగాలనుకుంటే మీరు కూడా సంప్రదించండి, ప్రార్థన చేయండి. మరి కేర్సెల్ గ్రూప్స్లో కూడా మీరు పాల్గొనొచ్చని మీకు మనం చేస్తున్నాను. మంచిది. ఈ సమయంలో దేవుని వాక్యాన్ని మనం ధ్యానించడానికి ప్రయత్నం చేద్దాము. దేవుని వాక్యం మన జీవితాలను కడుతుంది. ఎంతమంది నమ్ముతున్నారు ఈ మాటని? దేవుడు మనకు తన వాక్కును వినిపించినట్లుగా మన హృదయాలను దేవునికి తెరిచి ఉంచుతాము. వినగలిగిన చెవిని, గ్రహించగలిగిన మనసును దేవుడు మనకు అనుగ్రహించి తన వాక్కు ద్వారా మనను సరిచేయనుగాక. ఆమేన్. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 2-3 వచనాల్లో గల దేవుని మాటను ఒకసారి మనం ధ్యానించుకుందాం. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 2-3 వచనాల్లో గల దేవుని మాటను నేను ఒకసారి చదువుతున్నాను, వినండి. తన మహిమను బట్టి, గుణాతిశయమును బట్టి మనలను పిలిచిన వాని గూర్చిన అనుభవ జ్ఞానం మూలముగా ఆయన దైవశక్తి జీవమునకును భక్తికిని కావలసిన వాటన్నిటినీ మనకు దయచేయుచున్నందున దేవుని గూర్చినట్టు మన ప్రభు అయిన యేసును గూర్చినట్టునైనా అనుభవ జ్ఞానము వలన మీకు కృపయు సమాధానమును విస్తరించునుగాక. ఆమెన్. మీకు కృపయు సమాధానమును విస్తరించునుగాక. ఈ మాటలు చాలా అద్భుతంగా మరి భక్తుడు రాస్తున్నాడు. మీకు కృపయు సమాధానము విస్తరించునుగాక. మీ పక్కన వాళ్ళతో కూడా ఈ మాట చెప్పడానికి ఇష్టపడండి. దేవుని కృప, ఆయన సమాధానము మనకు ఎంతగానో అవసరం. ఆయన కృప మన బలహీనతలో మనకు బలం ఇవ్వటానికి, మనం నడిపించడానికి అవసరమైతే సమాధానం ప్రతి వ్యక్తికి కావాలి. మొట్టమొదటిగా దేవునితో సమాధానపరచబడిన అనుభవం కావాలి. రెండవది, మనలో ఉన్నటువంటి అసమాధానం తొలగిపోయి యేసుక్రీస్తు వలన మనలో పొందేటువంటి ఆ సమాధానాన్ని మనం పొందుకున్న వారంగా ఆ సమాధానం మనల్ని ఏలుబడి చేస్తుండగా మన చుట్టూ ఉన్న వారందరితో సమాధానం కలిగి మనం జీవించడము. ఆ తర్వాత 4వదిగా ఆయన సమాధాన సువార్తకు మనం రాయబారులుగా మారాలనేటువంటిది దేవుని యొక్క ఉద్దేశం. అందుకొరకే దేవుడు తన సమాధానాన్ని మన జీవితంలో విడుదల చేయాలని ఆశపడుతున్నాడు. పేతురు భక్తుడు చాలా చక్కగా రాస్తున్నాడు. మరి యేసుక్రీస్తును గురించి, అంటే ఇప్పుడు వాక్యం చదివాం కదా,
ఇప్పుడు ఒక్కటొక్కటిగా అందులోని విషయాల్ని అర్థం చేసుకొని ధ్యానించడానికి ప్రయత్నం చేద్దాం. మొట్టమొదటిగా చెప్తున్నాడు, తన మహిమను బట్టి. అంటే దేవుడు తన మహిమలో మన ప్రతి అవసరతను తీర్చడం మాత్రమే కాకుండా, మన ఫిజికల్ నీడ్స్ మాత్రమే కాకుండా, మన స్పిరిచువల్ నీడ్స్ అయితేనేమి, మన మెంటల్ నీడ్స్ అయితేనేమి, మనకు సంబంధించినటువంటి సమస్తమైన అవసరతలను ఆయన మహిమలో తీర్చడానికి ఆయన సమర్థుడు. ఆయన మహిమను బట్టి, తర్వాత ఆయన గుణాతిశయములను బట్టి. అంటే ఆయన ఎందుకు తీరుస్తాడంటే, ఆయన గుణలక్షణాలు కనుక మనం అర్థం చేసుకుంటే, ఆయన పేరులోనే ఆయన గుణలక్షణాలు కనపడతాయి. ఆయన గుణలక్షణాలనే పేరుగా మనం చూస్తున్నాము. ఆ పేరులో మనకు అనుగ్రహించబడిన ప్రతి ఆధిక్యత, ప్రతి వరము, ప్రతి దీవెన కూడా ఆయన గుణలక్షణాలను బట్టే మన జీవితంలోకి వస్తాయి. అంటే ఈరోజు దేవుని ధ్యానిస్తున్న మనము, దేవుని సేవిస్తున్న మనము, ఆయన ఎవరో ఎరిగి ఉన్నట్లయితే, ఆయన గుణలక్షణాలను ఎరిగిన వారంగా, ఆయన గుణాతిశయములను బట్టి, ఆయన మహిమ చొప్పున మనకు ఆయన చేసే వాటిని కొరకు మనం కనిపెట్టుకుని ఉండటానికి, సంతోషించడానికి దేవుడు మనకు అవకాశం ఇస్తాడు. ఓకే, ఇక్కడ చెప్తున్నాడు కదా, మనల్ని పిలిచిన వాని గురించిన అనుభవ జ్ఞానం మూలముగా. మనల్ని పిలిచాడంటే ఆయన ఎందుకు పిలిచాడంటే, మనం నశించిపోతూ ఉంటే మనల్ని యేసుక్రీస్తు ద్వారా రక్షించుకొని, మనల్ని విమోచించుకొని, మనల్ని నీతిమంతులుగా చేసుకొని మనల్ని పిలిచాడంట. సత్ప్రవర్తనతో సద్మనస్సు కలిగి ఆయన కొరకు, ఆయన మన కొరకు నిర్ణయించిన మరి సత్కార్యములు చేయటం కొరకు మనల్ని పిలిచాడంట. అయితే మనం పిలిచాడు కదా, మనం పిలిచిన వాని గురించిన అనుభవ జ్ఞానం మనకు ఉందా అంటే, మనం ఆయన అనుభవిస్తున్నాం, ఆయన సేవిస్తున్నాం కదా, నిజంగా ఆయన్ను అనుభవించిన దాఖలాలు మన జీవితంలో ఉన్నాయా? ఎందుకంటే చాలా మటుకు మనకు పేర్లు తెలుసు, దేవుని పేర్లు తెలుసు, దేవుడు ఎలా అనేది మనకు తెలుసు. అది ఇక్కడ తెలుసా? అనుభవంగా తెలుసుకున్న అనుభవాలు, ఆ దాఖలాలు ఏమైనా మన జీవితంలో ఉన్నాయా? ఒకసారి పరిశీలన చేసి చూసుకోవాలి. ఇప్పుడు ఎందుకంటే మనల్ని పిలిచాడు ఆయన గుణాతిశయములను ప్రచురం చేయడానికి మనల్ని పిలిచాడు. రాజులైన యాజక సమూహంగా ఉండడానికి మనల్ని పిలిచాడు. ఈరోజు పరిశుద్ధులుగా జీవించాలని పిలిచాడు. నీతిమంతులుగా ఉండాలని పిలిచాడు. ఈరోజు సత్ప్రవర్తన కలిగి దేవుని నామానికి ఒక ప్రతినిధులుగా ఉండడానికి మనల్ని పిలిచాడు. ఆయన అనుభవ జ్ఞానంగా తెలుసుకున్న వారం అయితే ఇక్కడ చెప్తున్నాడు, ఆయన దైవశక్తి జీవమునకు భక్తికిని కావలసిన వాటన్నిటినీ మనకు దయచేయుచున్నందున. ఇంతకుముందు పాట పాడాం, అర్హత లేని నాకు ఊహకు మించి మీ దయ చొప్పున నాకు ఎన్నో మేలు చేసావయ్యారు. ఈరోజు ఆయన దైవశక్తి ద్వారా మన జీవితంలో మన జీవానికి కావాల్సిన దానికి, మన భక్తికి కావాల్సిన వాటన్నిటినీ మనకు దయచేస్తున్నాడంట. అంటే మనం బ్రతకటానికి కావాల్సినవన్నీ సమకూరుస్తున్నాడు. ఆధ్యాత్మికంగా మనం బలపరచబడి ఆయన కొరకు జీవించడానికి కూడా తన దైవశక్తి ద్వారా, తన గుణాతిశయం ద్వారా, తను పిలిచిన పిలుపుకు తగినట్టుగా మనం నడుచుకోవటానికి కావాల్సిన సామర్థ్యాన్ని తన కృప ద్వారా, తన దైవశక్తి ద్వారా, అపరిమితమైన తన శక్తి ద్వారా మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. కార్యసాధకమైన తన శక్తి ద్వారా మనకు అనుగ్రహిస్తున్నాడు. ఈరోజు బ్రతకటానికి, జీవించడానికి కావాల్సిన శక్తి సామర్థ్యాలు లేక మనము నశించిపోతున్నామేమో. ఈరోజు వీ హ్యావ్ ద హోప్. ఒక నిరీక్షణ మనకు ఉంది. ఏంటి అని అంటే, మనల్ని పిలిచిన వాడు మన ఉనికి కొరకు, మన జీవిత విధానం కొరకు కావాల్సినవన్నీ కూడా సమకూర్చడానికి సమర్థుడు. హల్లెలూయా. రెండవది, ఆధ్యాత్మికంగా మనం ఎక్కడ కృంగిపోకుండా, ఎక్కడ పక్కదో పట్టుకుపోకుండా, మనం నశించిపోకుండా మన గమ్యాన్ని మనం చేరుకోగలటానికి కూడా, ఆధ్యాత్మికంగా ఆత్మీయంగా బలపరచబడడానికి కూడా తన దైవశక్తి ద్వారా, తన కృప ద్వారా, తన గుణాతిశయాలను బట్టి మనకు మార్గాన్ని సరళం చేయడం మాత్రమే కాకుండా, మనకు సమస్తాన్ని సిద్ధపరిచి సమకూర్చి ఇస్తున్నవాడు కూడా ఆయనే ఉంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. ఇంకా ఏం చెప్తున్నాడు? ఇంకా ఆలోచన చేస్తే, మనకు దయచేయుచున్నందున దేవుని గూర్చినట్టు, మన ప్రభు అయిన యేసును గూర్చినట్టు అనుభవ జ్ఞానము వలన. అంటే ఈ లోకంలో బ్రతకడానికి, ఆధ్యాత్మికంగా బ్రతకడానికి, మన గమ్యాన్ని మనం చేరుకోగలటానికి ఏ పిలుపు ద్వారా మనం పిలువబడ్డామో, ఏ ఉద్దేశం కొరకు మనం పిలువబడ్డామో, రూపించబడ్డామో, ఏ ప్రణాళికను బట్టి, ఏ చిత్తాన్ని జరిగించడం కొరకైతే ఏర్పాటు చేసుకుని మన కొరకు రక్తాన్ని చిందించి మనల్ని ప్రత్యేకించుకొని పిలిచాడో, అది జరగటానికి, దేవుని గురించి అనుభవ జ్ఞానంలోనికి రావటానికి, మన ప్రభు యేసును గురించిన అనుభవ జ్ఞానం రావటానికి కృపయు సమాధానం విస్తరించునుగాక అని అన్నాడు.
అంటే ఇంతవరకు మనం అనుకున్నట్లుగా ఫిజికల్ థింగ్స్కి వర్తించదా? అయ్యో, కృపా సమాధానం విస్తరించును గాక అంటే ఇక నా జీవితంలో కృప విస్తరిస్తుంది, నేను ఎక్కడ బలహీనంగా ఉండను, నాకేది తక్కువగా ఉండదు, ఇక నా జీవితంలో నేను స్ట్రెస్కు గురవును, సమాధానం నాకు తోడై ఉంటుంది, ఇక పరిస్థితుల్లో నాకు దీవెన కలుగుతుంది అని అనుకున్నానే. కానీ దేవుని అనుభవపూర్వకంగా తెలుసుకోవడం విషయంలో నాకు కృపా సమాధానం కలుగుతాయా అంటే ఇది ఆధ్యాత్మికమైన దీవెనైనా ఫిజికల్ దీవెన కాదా అని మనలో చాలామందికి ఒక డౌట్ రావచ్చు. అయితే ఈ డౌట్ సర్వసాధారణమే చాలామందికి. ఎందుకంటే ఇప్పుడు మన మైండ్ అంతా ఎలా ట్యూన్ అయిపోయిందంటే దేవుడు నాకు ఏది ఇస్తాడా, ఎలా ఫిజికల్గా నన్ను దీవిస్తాడా, ఎలా మెటీరియల్గా నన్ను దీవిస్తాడా అని ఆలోచిస్తుంది తప్ప ఆత్మీయంగా దేవుడు మనం దీవిస్తూ ఉంటే ఆత్మ వర్ధిల్లుల కొలది ప్రియుడా ప్రతి విషయంలో వర్ధిల్లు అని చెప్పాడా, లేకపోతే నువ్వు ఫిజికల్గా నువ్వు మెటీరియల్గా వర్ధిల్లుతూ ఉంటే ప్రతి విషయంలో వర్ధిల్లు అని చెప్పాడా? ఆత్మీయంగా దీవెన లేకుండా ఫిజికల్ దీవెన మేనిఫెస్టేషన్ జరగదండి. గుర్తుపెట్టుకోండి ఈ మాట. దేవుడు మనల్ని ఆత్మీయంగానే దీవిస్తాడు, కానీ ఫిజికల్లో అది మేనిఫెస్ట్ అవుతుంది. అంటే నీ ఆత్మ వర్ధిల్లుని కొలది ప్రియుడా నువ్వు ప్రతి విషయంలోనూ అంటే ఆరోగ్యమును ప్రతి విషయంలో వర్ధిల్లుతూ సౌఖ్యంగా ఉండు అన్నాడు. అంటే ఏంటి? ఫిజికల్లో మేనిఫెస్టేషన్ జరుగుతుంది. అయితే మనం ఏం ఆలోచిస్తామంటే ఫిజికల్ మేనిఫెస్టేషన్ జరిగితే నేను దీవించబడ్డానని ఆలోచిస్తూ ఉంటాం. ఆశీర్వాదానికి ఇప్పట్లో డెఫినేషన్ నిర్వచనమే మారిపోయింది. అవునంటారా కాదంటారా? చాలామందికి దీవించబడ్డం అంటే ఏంటో తెలియదు. చాలా మటుకు యాకోబు కూడా మోసాలు చేసి ఎన్నో స్కీమ్స్ వేసి ఎన్నో పన్నాగాలు పన్ని దీవించబడ్డానని అనుకున్నాడు. కానీ అవేవి దీవెనలు కాదు. అవన్నీ పంపించేసి ఒంటరిగా అయిపోయాడు. అప్పుడు యేసు ప్రభు అక్కడికి వచ్చి అక్కడ పెనుగులాట ప్రారంభమైన తర్వాత యేసు ప్రభు మానవ రూపిగా అక్కడ ఒక దూతగా వచ్చాడు. అక్కడ పెనుగులాట ప్రారంభమైంది. అప్పుడు అంటున్నాడు కదా, నువ్వు నన్ను దీవించుతాను కానీ విడిచిపెట్టాను. అంటే ఇంతవరకు ఉన్న దీవెనలు కాదా అంటే దీవెనలు కాదని గ్రహించాడు. హల్లెలూయా. ఈరోజు మనం కూడా ఫిజికల్గా మెటీరియల్గా దీవించబడ్డమే దీవెన అని కాదు, కానీ యేసు ప్రభు మనం దీవిస్తే ఆత్మీయంగా దీవిస్తే మనం ఆత్మీయంగా దీవించబడిన వరమైతే ఫిజికల్గా దాని మేనిఫెస్టేషన్ కనపడే తీరుతుంది. దెర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. ఈరోజు మన ఆత్మ సరిగ్గా ఉంది దేవుని సన్నిధిలో దేవుని దృష్టిలో అంటే అప్పుడు ఖచ్చితంగా ప్రతి ఫిజికల్ ఆస్పెక్ట్లో ప్రతి మెటీరియల్ ఆస్పెక్ట్లో ప్రతి విధమైన విషయంలో కూడా మనము మానసిక విషయంలో కూడా కావచ్చు మనం వర్ధిల్లుతామంతే. అందుకే అన్నాడు కదా, జీవమునకును భక్తికిని అన్నాడు. భక్తికిని జీవముకు అన్నాడా? ఫస్ట్ జీవమునకు అన్నాడు. తెలుసు దేవుని కూడా మన బలహీనతను, మన జీవము కొరకు అంటే మనం జీవించుట కొరకు, మన అనుదిన జీవితంలో మన వర్ధిల్లుట కొరకు, మన బలాభివృద్ధి నందుట కొరకు దేవుడు ఎప్పటికప్పుడు తన దైవశక్తిని బట్టి అనుభవపూర్వకంగా మనము ప్రతి దీవెన అనుభవించడానికి సామర్థ్యాలను కృపలను ఆధిక్యతను ఇస్తూనే ఉన్నాడు. ఓకే, దైవభక్తి కొరకు కూడా ఇస్తున్నాడంట. అయితే ఒక్కోసారి ఆర్డర్ మార్చుకోవాల్సి ఉంటుంది. దైవభక్తిలో కనుక నేను ఎదిగితే, దేవుని అనుసరించే విషయంలో నేను ఎదిగితే, దేవుని సంతోషపరిచే విషయంలో నేను ఎదిగితే వర్ధిల్లితే మిగతా వాటిలో ఫిజికల్గా కనపడే వాటిలో కూడా నేను వర్ధిల్లుతాను అనేటువంటి ఒక ఆలోచన మనం కలిగి ఉండాలి. ఆలోచన లేకపోతే ఏమవుతుందంటే ఎప్పుడు ఫిజికల్ బ్లెస్సింగ్సే కావాలి, మెటీరియల్ బ్లెస్సింగ్సే కావాలి. దీని కొరకు నీకు దేవుడు కృప చూపిస్తాడు అనగానే ఇక నాకు ఫిజికల్ బ్లెస్సింగ్స్ అన్నీ వచ్చేస్తాయి, నాకు మెటీరియల్ బ్లెస్సింగ్స్ అన్నీ వచ్చేస్తాయి అనుకోవడం తప్పు. కృప మన ఆత్మకు అవసరము, మన ఆత్మీయ జీవితానికి అవసరము మొట్టమొదటిగా. ఆ తర్వాతే మన పరిస్థితులు కూడా దేవుడు దాన్ని విస్తరింపచేస్తాడు. నీ ఆత్మకు విస్తరించకుండా నీ పరిస్థితులకు దాన్ని విస్తరించలేడు కదా. నీ ఆత్మకు యేసు ప్రభువుని ఇచ్చాడు కాబట్టి యేసుక్రీస్తు ద్వారా మీకు అన్నీ అనుగ్రహించబడ్డాయి. అదేవిధంగా ఆయన కృప మొదట మన ఆత్మకు, మన ఆత్మీయ జీవితానికి, మన శారీరక జీవితానికి అన్నిటికీ వర్తిస్తుంది. దాన్ని దేవుడు ఎక్స్టెండ్ చేస్తాడు అనమాట. హీల్ ఎక్స్టెండ్ హిజ్ మర్సీస్, హీల్ ఎక్స్టెండ్ హిజ్ గ్రేస్ టు ఎవ్రీ ఆస్పెక్ట్ ఆఫ్ అవర్ లైఫ్స్. ఎప్పుడంటే మొదట మన ఆత్మలకు, తర్వాత మన దైనందిన జీవితంలో ప్రతి దాని కొరకు సమాధానం కూడా. మొదట మన ఆత్మకు సమాధానం వచ్చిన తర్వాత దేవునితో సమాధానపరచబడిన మనము అప్పుడు దేవుడు అనుగ్రహించే సమాధానాన్ని మనం కలిగి ఉంటాము. ఆ సమాధానం మన మీద ఏర్పడి చేయడం ప్రారంభించినప్పుడు మనం ఇతరులతో సమాధానం కలిసి
కలిగి ఉండడానికి ప్రయత్నం చేస్తాము, దీవించబడతాము. అప్పుడు ఏ వైరం ఉండదు, ఏ ద్వేషం ఉండదు, ఏ పగ ఉండదు, ఏ కఠినత్వం ఉండదు. క్షమించడము, ప్రేమించడం తప్ప, ఒకరినొకరు దయ చూపించుకోవడం తప్ప. ఇదే కదా దేవుడు మన నుంచి ఆశిస్తున్నాడు. ఈ సత్కార్యాల కొరకే కదా దేవుడు మనల్ని పిలిచాడు. ఇలా జీవించడానికి, అటు జీవనానికి, అటు దైవభక్తికి, ఆయన పిలుపుకు తగినట్లుగా నడుచుకోవటానికి ఆయన కృప, ఆయన సమాధానము మన ఎడల విస్తరింప చేయడానికి ఆయన సమర్థుడుగా ఉన్నాడు అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఈరోజు అయ్యో నేను బలహీనంగా ఉన్నానే, అయ్యో నేను దేవుడి చిత్తాన్ని చేయలేకపోతున్నానే, అయ్యో నా దృష్టి అంతా ఈ లోకం మీద, ఈ లోక ఆశల మీద ఉందే అని మీరు బాధపడుతున్నట్లయితే, దిస్ ఈజ్ అ గుడ్ న్యూస్ ఫర్ ఆల్ ఆఫ్ యూ. ఈరోజు దేవుడు తన కృపను మీకు ఇస్తాడు, ఆయన్ను అనుభవించడానికి, అనుభవపూర్వకంగా ఆయన తెలుసుకోవడానికి, అనుభవపూర్వకంగా ఆయన పిలుపుకు తగినట్లుగా జీవించడానికి, అనుభవపూర్వకంగా ఆయన చిత్తాన్ని చేయటానికి. హల్లెలూయా. అలా ఆయన గుణాది శైలిని బట్టి, ఆయన శక్తిని బట్టి, ఆయన దైవశక్తిని బట్టి మనకు అట్టి దీవెనలు ఆయన ఇస్తూ ఉండగా, ఆత్మలో మనం వర్ధిల్లటానికి, మనం ఆత్మీయంగా జీవించడానికి, ఆయన కొరకు రాయబారులుగా, ప్రతినిధులుగా జీవించడానికి ఆయన కృపయు, ఆయన సమాధానము సదాకాలం మాకు తోడైంటూ నడిపించును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేద్దామా? ప్రార్థన చేసి ప్రభుని అడుగుదాం. ప్రభువా, నా కొరకు నీవు నిర్ణయించిన వాటిని, నన్ను పిలిచిన విధానంలో మిమ్మల్ని అనుభవపూర్వకంగా తెలుసుకొని మీ కొరకు జీవించే భాగ్యాన్ని నాకు దయచేయ ప్రభువా అని అడుగుదాం. లెట్స్ ప్రే. పరిశుద్ధ జీవం గల తండ్రి, మీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ సాయంకాల సమయంలో ప్రభువా, మరొకసారి మీ వాక్కును ధ్యానించడానికి ఇచ్చిన అవకాశం బట్టి మీకు స్తోత్రాలు. మీతో ధన్యకరమైన సమయాన్ని గడపడానికి ఇచ్చిన అవకాశం బట్టి మీకు స్తోత్రాలు తండ్రి. నిజమే కదా, మా జీవితంలో ప్రభువా, ఒక దీవెన అంటే శారీరక సంబంధమైన దీవెన, ఒక మెటీరియల్ సంబంధించిన దీవెన అని మేము భ్రమపడుతున్నాం తండ్రి. కానీ ప్రభువా, మీరు ఇచ్చే దీవెన మొదట మా ఆత్మకు, ఆ తర్వాత దాన్ని మీరు విస్తరింప చేసి మా శరీరానికి కూడా మీరు ఇస్తారని మేము చూస్తున్నాం. ఈరోజు ప్రభువా, మీ కృపయు, మీ సమాధానం మాకు విస్తరింప చేస్తారంటున్నారు. అయితే అది మిమ్మల్ని అనుభవపూర్వకంగా తెలుసుకునే విషయంలో, తర్వాత మీ చిత్తాన్ని గ్రహించే విషయంలో, మీ ప్రణాళికలో ఫిట్ అయ్యే విషయంలో, అయినా మరి మీ చిత్తాన్ని జరిగించి మీకు మహిమ తెచ్చేటువంటి విషయంలో మాకు మీ దైవశక్తి ద్వారా మా జీవానికి, నైనా మరి మా దైవ భక్తికి సంబంధించినటువంటి విషయాల్లో మమ్మల్ని బలపరచడానికి, ఆత్మీయంగా మిమ్మల్ని హత్తుకొని మిమ్మల్ని జీవించే విషయంలో మాకు సహాయం చేస్తారనే విషయాన్ని మరొకసారి మాకు తెలియపరిచారు. ఈరోజు మిమ్మల్ని అనుభవపూర్వకంగా తెలుసుకొని, నేను మీలో కొనసాగుతూ, మీ చిత్తాన్ని జరిగిస్తూ, మీ ప్రణాళికలో ఫిట్ అవుతూ, ఆయన మరి మీ చిత్తాన్ని జరిగించిన వారుగా మీకు మహిమ తెచ్చేటువంటి జీవితాలను మాకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఇదిగో ఉన్నవారు ఉన్నట్టుగా మీ చేతులకు సమర్పించుకొని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. దయచేసి మమ్మల్ని ఉద్ధరించండి, మా ఆత్మలను ఉద్ధరింప చేయండి, ఉజ్జీవింప చేయండి. మీ కొరకు జీవించగలిగిన భాగ్యాన్ని మాకు అనుగ్రహించండి. మీ కృప, మీ సమాధానము మా జీవితాల్లో విస్తరింప చేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. యేసుక్రీస్తు వారి నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ సో మచ్. మీరు దీవించబడుతున్నాను నేను నమ్ముతున్నాను. ఈ సెషన్ ద్వారా మీకు దీవెన కలిగితే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేషన్స్తో కూడా దీన్ని షేర్ చేయండి. ఆయన కృప, ఆయన సమాధానం సదాకాలం మన జీవితంలో విస్తరింప చేయబడి ఆయన కొరకు సాక్షులుగా జీవించడానికి సదాకాలం తోడై నడిపించుగాక. ఆమేన్.